నేను మీ దివ్యక్కను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవారికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి కదా! ఈ వీడియోతో డౌట్స్ పోతాయని నేను అనుకుంటున్నాను. దానికి ముందుగా మీ మొబైల్‌లోని వైటీ స్టూడియో యాప్ ఉంటది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఏ మెయిల్‌తో అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టారో అదే మెయిల్‌ని ఇక్కడ కూడా పెట్టుకోవాలండి. దాని తర్వాత మనకి మన వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలాగ ఎర్న్ దగ్గరకొచ్చేలా ఈ చివర ఉంది కదా! అక్కడ ఎర్న్ దగ్గరకొచ్చేస్తే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్సు ఆహ్ వాచ్ టైము 3000 వాచ్ టైము 3 మిలియన్‌లో లేదా 3 మిలియన్స్ షార్ట్ వ్యూస్ రావాలని వస్తదండి. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో 1000 సబ్స్క్రైబర్సు 4000 వాట్స్ టైము లేదా 10 మిలియన్ వ్యూస్ రావాలని వస్తదండి. నాకు ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా! అందుకని అది తీసేసి ఈ మిగిలింది పెట్టారనమాట. ఈ బ్లూ కలర్ లైన్ ఉన్నది కదా! ఈ లైన్ కంప్లీట్ అయిపోవాలనమాట. కానీ ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఏం చూస్తున్నారంటే ఫస్టు ఎనాలిసిస్ దగ్గరికెళ్ళి ఈ మొదటి దాన్ని ఓపెన్ చేసి లైఫ్ టైమ్ చూస్తున్నారు. అక్కడ నాకు 4000 వాచ్ టైమ్ వచ్చేసింది. యూట్యూబు కరెక్ట్ కాదు అని చెప్పేసేసి భ్రమ పడుతున్నారు. అదైతే రాంగ్ అండి. ఇక్కడ వచ్చేది ఓన్లీ షార్ట్స్ వాచ్ టైమ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఎర్రని దగ్గరలో ఇక్కడ చూసారు కదా! నేను చూపిస్తున్నాను. ఇలాగా 3000 వాచ్ టైమ్ అయినా పూర్తవ్వాలి లేదా 3 మిలియన్ వ్యూస్ అన్నా రావాలి. అప్పుడు మనకి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! అది బ్లూ కలర్‌లో ఓపెన్ అవుతదనమాట. దాన్ని మనం అప్లై చేసుకుంటే యూట్యూబ్ మన ఛానల్‌ని మోనిటైజేషన్ చేస్తుంది. ఇంకొకటి మనం ఎవ్రీ వీక్ రికాప్ చూసుకోవచ్చండి వైటీ స్టూడియోలోని. మనకెన్ని లైక్స్ వచ్చినియి, షేర్స్ వచ్చినియి ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ అనాలిసిస్ పైన కంటెంట్ అని ఉన్నది కదా! ఆ పక్కకు కూడా వెళ్తే మనకి వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినియో, షార్ట్స్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినియో తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అండి షార్ట్స్ వల్ల మనకి వాచ్ టైమ్ అన్నది రాదు. కంపల్సరీ డైలీ ఒక వీడియో అయితే పెట్టాలి. దానివల్లే మనకి వాచ్ టైమ్ అన్నది పెరుగుతదనమాట. కంపల్సరీ పెట్టాలండి. షార్ట్సు అంటాం గానీని షార్ట్స్ వల్ల ఎక్కువ వైరల్ అవ్వాలి. దాని బదులు నాకు తెలిసి ఈ వీడియోసే చాలా బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఇలా వైటీ స్టూడియో యాప్ వల్ల మనం ఏ వీడియో ఎంతవరకు వెళ్ళింది, ఎలా వెళ్ళిందని మన ప్రతిదీ చెక్ చేసుకోవచ్చనమాట. ఇదండి కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఏ టైంలో చూస్తున్నారో కూడా మనకు తెలుస్తది. ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారో తెలుస్తది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్.